Hello guys, today we are discussing about కాస్ట్ పర్ లీడ్ అన్నట్టు. యూనో మీరు గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నారు. ఓకే. మంత్లీ మినిమమ్ 30,000, 50,000 ఆర్ 1,00,000 బడ్జెట్ స్పెండ్ చేస్తున్నట్టయితే మీ రిజల్ట్ ఏంటి? ఓకే. క్లిక్స్ వస్తున్నాయి అండ్ వెబ్‌సైట్ విజిటర్స్ వస్తున్నారు. బట్ క్వాలిటీ లీడ్స్ అనేవి రాట్లేదు. అండ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే కాస్ట్ పర్ లీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50,000 స్పెండ్ చేశారు ఆర్ 100 లీడ్స్ వచ్చాయి. అంటే ఏంటి రఫ్‌గా కాస్ట్ పర్ లీడ్ ఒక ₹500 అవుతుంది. నౌ 50,000 యాడ్ స్పెండ్స్‌కి ఓన్లీ 30 లీడ్సే వచ్చాయి. ఓకే. అప్పుడేమవుతుంది? కాస్ట్ పర్ లీడ్ అనేది 1600 ప్లస్ అవుతుంది. రైట్? సేమ్ బడ్జెట్ బట్ ఆల్మోస్ట్ 3x ఎక్స్‌పెన్సివ్ లీడ్ అయిపోతుందన్నట్టు అది. సో, మెనీ బిజినెస్ ఓనర్స్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. కాస్ట్ పర్ లీడ్ హై ఉంది. బడ్జెట్ ఇంక్రీజ్ చేద్దాము. బట్ యాక్చువల్లీ సొల్యూషన్ బడ్జెట్ ఇంక్రీజ్ చేయడం కాదు. సొల్యూషన్ ఏంటంటే క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్. దట్స్ వై ఇన్ టుడేస్ సెషన్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వై అవర్ సిపిఎల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ విచ్ గూగుల్ యాడ్స్ మిస్టేక్స్ ఇంక్రీజ్ లీడ్ కాస్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాము. అండ్ అలాగే హౌ డు ఏజెన్సీస్, యాడ్ ఏజెన్సీస్ అండ్ ఆల్ రెడ్యూస్ కాస్ట్ పర్ లీడ్ అండ్ హౌ టు జనరేట్ మోర్ క్వాలిటీ లీడ్స్ విత్ ది సేమ్ బడ్జెట్ ఆర్ లెస్ బడ్జెట్ అనేది చూద్దాం. అందులో మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే అండర్‌స్టాండింగ్ వై సిపిఎల్ ఈస్ ఇంక్రీజింగ్ అన్నట్టు. అండర్‌స్టాండింగ్ వై సిపిఎల్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకే. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను సింపుల్‌గా. మోర్ కాంపిటీషన్ ఫర్ కీవర్డ్స్ అదొక రీజన్. హయ్యర్ యాడ్ కాస్ట్, లో క్వాలిటీ ట్రాఫిక్ అండ్ యాడ్ కాపీ ఆర్ ల్యాండింగ్ పేజ్ అనేది వీక్ ఉండడం, అలాగే పూర్ టార్గెటింగ్ అండ్ ఆప్టిమైజేషన్ అనే దాన్ని కూడా మనం ఓకే. ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. బట్ ఏమవుతుందంటే ఫస్ట్ లెట్స్ అండర్‌స్టాండ్ ది గూగుల్ యాడ్స్ ఫార్ములా. ఓకే. యువర్ కాస్ట్ పర్ లీడ్ డిపెండ్స్ ఆన్ 3 మేజర్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. ఫస్ట్ ఏంటంటే కాస్ట్ పర్ క్లిక్. ఓకే. నేను సింపుల్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే మనం 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ అని చెప్పేసి వెతికాం. వెతికిన తర్వాత హౌ మచ్ యూ పే ఫర్ ఎవ్రీ క్లిక్ అనే దాని మీద కూడా మన యొక్క సిపిఎల్ డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఏంది మనకు యాడ్స్ కనబడుతున్నాయి. రైట్? సో, ఒక క్లిక్ మీద మన యొక్క సిపిఎల్ అనేది డిపెండ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ కాస్ట్ పర్ క్లిక్. సెకండ్ ఏంటంటే కన్వర్షన్ రేట్. ఓకే. హౌ మెనీ విజిటర్స్ బికమ్ లీడ్స్ అని. ఓకే. ఇక్కడ చూడండి నేనొచ్చాను, క్లిక్ చేశాను, ఇంత అమౌంట్ కట్ అయిపోయింది. మళ్ళీ నేనిక్కడ ఫార్మ్ ఫిల్ చేయలేదు. ఇన్‌కేస్ ఒకవేళ నేను ఫార్మ్ ఫిల్ చేస్తే ఓకే. దట్ ఈస్ రీజనబుల్. దీని మీద గూడా కాస్ట్ పర్ క్లిక్ అనేది కాస్ట్ పర్ లీడ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందన్నట్టు. అండ్ సెకండ్ ఏంటంటే లీడ్ క్వాలిటీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్స్ యాక్చువల్‌గా మనకు పొటెన్షియల్ కస్టమరా కాదా అనేది ఎలా తెలుస్తుంది? ఒక క్యాంపెయిన్ చేసాం. ఒక గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ చేసాం నైస్‌ది. ఓకే. సంథింగ్ ఇది గూగుల్ యాడ్స్ సెర్చ్ క్యాంపెయిన్ ఒకటి చేసాం. సెర్చ్ క్యాంపెయిన్ ఫర్ రియల్ ఎస్టేట్. ఓకే. ఒకటి నైస్ గూగుల్ యాడ్స్ సెర్చ్ క్యాంపెయిన్ అనేది మనం ఒకటి చేసాం అనుకుందాం. ఓకే. సో, ఫస్ట్ క్యాంపెయిన్‌లో మనకేమైందంటే 100 క్లిక్స్ వచ్చినాయి. కాస్ట్ పర్ క్లిక్ అనేది ₹50 అయింది. ఓకే. అండ్ కన్వర్షన్స్ ఏది టోటల్ మనం ఒక ₹5,000 స్పెండ్ చేస్తే మనకెన్ని టోటల్ 10 లీడ్స్ వచ్చాయని రఫ్‌గా అనుకుందాం. ఓకే గైస్. సో, ఇక్కడ ఏమవుతుందంటే మనకి కాస్ట్ పర్ లీడ్ ఏమవుతుంది యావరేజ్‌గా రఫ్‌గా ₹500 అవుతుంది. అదే బడ్జెట్ సేమ్ క్యాంపెయిన్ బిలో పెట్టాము. 100 క్లిక్స్ వచ్చాయి. కాస్ట్ పర్ క్లిక్ ₹50 అంతే బడ్జెట్ కానీ లీడ్స్ అనేవి 3 వచ్చాయి. అప్పుడేమవుతుంది మనకి బడ్జెట్ అనేది కంప్లీట్‌గా ఇంక్రీజ్ అవుతుంది. రైట్? ఓకే. నియర్లీ 1500, 1600 ప్లస్ ఉంటుంది. సో, ప్రాబ్లమ్ ఆల్వేస్ కాస్ట్ పర్ క్లిక్ కాదు. సమ్‌టైమ్స్ కన్వర్షన్ రేట్ కూడా ప్రాబ్లమ్ అన్నట్టు. ఎందుకంటే మన కాస్ట్ పర్ క్లిక్ సేమ్ ఉంటుంది. కానీ చాలామంది పేజ్‌కొచ్చేసి చాలామంది ఏమైతున్నారు ఫార్మ్ ఫిల్ చేయట్లేదు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే కాస్ట్ పర్ క్లిక్ సేమ్ ఉన్నా సరే కాస్ట్ పర్ లీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలామంది చేసేది క్లిక్స్ వస్తున్నాయి బానే. ఓకే. కానీ లీడ్స్ అనేవి రావట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే హై వాల్యూమ్ బట్ లో ఇంటెంట్ కీవర్డ్స్‌ని సెర్చ్ చేస్తారు. ఓకే. అంటే నేను మీకు సింపుల్‌గా చూపిస్తాను కీవర్డ్స్ అనేది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను గూగుల్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను సింపుల్‌గా ఫ్రీ కీవర్డ్ ప్లానర్ ఒకటి చూస్తున్నాను. చూడండి. ఫ్రీ కీవర్డ్ ప్లానర్ ఓపెన్ చేశాను. సిమ్‌రష్ వాళ్ళు ఒకటిచ్చారు. ఇక్కడ నేనేం చేస్తున్నాను, హై సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్‌ని టార్గెట్ చేశారు. కానీ లో ఇంటెన్షన్ ఉంటుంది. ఓకే. హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ చూద్దాం. ఓకే. ఈ ప్రాపర్టీ అనే పర్టిక్యులర్ కీవర్డ్‌కి సెర్చ్ వాల్యూమ్ అనేది చూడండి 2,46,000 ఉంటుంది. బట్ కాకపోతే ఇదేంది బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్ అన్నట్టు. ఇక్కడేమవుతుంది సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది గానీ
పీపుల్ యొక్క ఇంటెన్షన్ అనేది తక్కువుంది. పీపుల్ హూ వాంట్స్ టు బై 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే దే ఆర్ కమింగ్ విత్ ఎగ్జాక్ట్ మ్యాచ్ రైట్. దే ఆర్ కమింగ్ విత్ క్లియర్ ఇంటెన్షన్. ఓకే. సో, మనము ఎట్టి పరిస్థితిలో కూడా ఇటువంటి హై సెర్చ్ వాల్యూమ్, లో ఇంటెంట్ ఉన్న కీవర్డ్స్‌ని మనము ఫోకస్ చేయొద్దు. ఓకే గైస్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ మిస్టేక్ ఏందంటే నాట్ యూజింగ్ సెర్చ్ టర్మ్ రిపోర్ట్ అన్నట్టు. యాహ్! సో, ప్రాపర్‌గా యాడ్స్ రన్ చేస్తున్నారు. కానీ సెర్చ్ టర్మ్ రిపోర్ట్ అంటే ఏంటి? నేను ఒకటి చూసాను చూడండి. సో, మనము మన ఒక యాడ్ రన్ చేసినప్పుడు అందులో ఒక 1500 కీవర్డ్స్ యూజ్ చేసాం రఫ్‌గా. ఓకే. పీపుల్ సెర్చ్ టర్మ్ ఏ విధంగా ఉంటుంది? ఈ పర్టిక్యులర్ సెర్చ్ టర్మ్‌కి ఎంత అమౌంట్ మనం స్పెండ్ చేసాము? ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి? ఎన్ని క్లిక్స్ వచ్చాయి? సీటీఆర్ ఏ విధంగా ఉంది? సీపీసీ ఏ విధంగా ఉంది? కన్వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ సెర్చ్ టర్మ్ రిపోర్ట్‌ని మనం మెయింటైన్ చేస్తే మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఏమవుతుంది? ఇప్పుడు చూడండి విండర్ ఏఐ నుంచి మనకు ఎక్కువ లీడ్స్ వచ్చాయని తెలుస్తుంది. సీపీసీ కూడా చాలా చీప్ ఉందని తెలుస్తుంది. సీటీఆర్ చాలా హై ఉంది. అండ్ క్లిక్స్ అనేవి కూడా చాలా ఎక్కువున్నాయి. రైట్? సో, మన ఫస్ట్ టార్గెట్ మనం ఏం చేస్తాం? హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ కాదు 70% బడ్జెట్ మనము ఈ పర్టిక్యులర్ సెర్చ్ టర్మ్ మీద మనం ఫోకస్ చేస్తాం. ఈ పర్టిక్యులర్ కీవర్డ్ మీద మనం ఫోకస్ చేస్తాం. సో, మనం యాడ్స్ రన్ చేసినప్పుడు ప్రాపర్‌గా మనం ఇన్ఫర్మేషన్‌ని మెయింటైన్ చేయడం వల్ల మన యొక్క బడ్జెట్‌ని మనము డిక్రీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. దానివల్ల మనకి కాస్ట్ పర్ లీడ్ అనేది డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నట్టు. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏందంటే చాలామంది చేసే ఇంకొక పెద్ద మిస్టేక్ పూర్ యాడ్ కాపీ ఉంటది. అంటే చూడండి సింపుల్‌గా 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టాను. అందరూ 3 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే చూపిస్తున్నారు. దిస్ ఈస్ గుడ్. కానీ కొందరు ఓన్లీ 4 బీహెచ్‌కేనే సేల్ చేస్తారు అనుకుందాం. ఓకే. వాళ్ళేం చేస్తారు 4 బీహెచ్‌కే వాళ్ళు కూడా 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ కొట్టినప్పుడు వాళ్ళ యొక్క యాడ్‌ని చూపించే ఛాన్స్ ఉంటుంది. రైట్. ఓకే. ఇప్పుడు 'రాజ్ పుష్ప ప్రిస్టినా ఫ్లాట్స్' అనేది 3 అండ్ 4 బీహెచ్‌కే కోకాపేట అనేది. ఇక్కడ 3 లేదనుకుందాం. 4 బీహెచ్‌కే ఉంది. అప్పుడేమవుతుంది యూజర్ ఏమో 3 బీహెచ్‌కే కోసం చూస్తున్నాడు. మనం ఓన్లీ 4 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ చూడడంలో కూడా మన యొక్క యాడ్ కాపీ అనేది రాంగ్ ఉంటుంది. సో, మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ గురించి కాకుండా వేరే ప్రొడక్ట్ మీద మనం ఎటువంటి ఫోకస్ చేయొద్దు అన్నట్టు. మనం ఏదైతే సేల్ చేయాలనుకుంటున్నామో దాని రిలేటెడ్ యాడ్ కాపీ ఉండాలి. అండ్ అందులో కీవర్డ్స్ ఉండాలి. అందులో మన యొక్క ప్రాజెక్ట్ క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేయాలి. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మిస్టేక్. అండ్ ఫిఫ్త్ మిస్టేక్ ఏంటంటే లో క్వాలిటీ స్కోర్. ఓకే. ఫిఫ్త్ మిస్టేక్ లెట్ మీ షో యూ. యాహ్! ఓకే. ఫిఫ్త్ మిస్టేక్ ఏంటంటే లో క్వాలిటీ స్కోర్. లో క్వాలిటీ స్కోర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే చూడండి ఫస్ట్ కీవర్డ్ రిలివెన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినప్పుడు తన యొక్క యాడ్ కాపీలో డెఫినిట్‌గా తన యొక్క కీవర్డ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. అండ్ ఎక్స్‌పెక్టెడ్ సీటీఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. విల్ పీపుల్ క్లిక్ యువర్ యాడ్? ఓకే. బెటర్ హెడ్‌లైన్స్ వల్ల మనం ఏమైతామంటే సీటీఆర్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. మన యొక్క సీటీఆర్ అనేది లో పడిపోయిందనుకోండి. ఇప్పుడు 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్నా. ఇక్కడేంది 'రాజ్ పుష్ప ప్రిస్టినా ఫ్లాట్స్' 4 బీహెచ్‌కే అని ఇస్తే నేనేం చేస్తాను డెఫినిట్‌గా క్లిక్ చేయను. అప్పుడేమైతది నా యొక్క సీటీఆర్ డౌన్ అయిపోతది. దానివల్ల క్వాలిటీ స్కోర్ డౌన్ అయితది. అండ్ దాంట్లో నా యొక్క కీవర్డ్ లేదు. దానివల్ల క్వాలిటీ స్కోర్ డౌన్ అయితది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక ల్యాండింగ్ పేజ్‌కొచ్చాం. ఓకే. థర్డ్ వన్ ఏంటంటే ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ వచ్చిన వెంటనే మనకు చూడండి ఇక్కడ ఈ పేజ్‌ని చూస్తుంటే ఇక్కడ ఫస్ట్ మన యొక్క మెయిన్‌గా ఏదైతే మనం సెల్ చేస్తున్నామో అది హైలైట్ అవ్వాలి. ఇక్కడేదో ప్రీమియం 3 అండ్ 4 బీహెచ్‌కే రెసిడెన్స్ అని రాశారు. బట్ అయితే ఇట్ షుడ్ బి హైలైటెడ్ అన్నట్టు. ఇది మెయిన్ థింగ్. దీని తర్వాత ఇది లొకేషన్ ఎక్కడుంది? దాని తర్వాత ఫెసిలిటీస్ ఏంటి అని చెప్పేస్తే ఫస్ట్ ల్యాండింగ్ పేజ్‌కి వచ్చిన వెంటనే యూజర్‌కి అర్థమైపోద్ది. నేను రైట్ ఏరియాలో ఉన్నానా లేదా అని చెప్పేసి. దాని తర్వాత తను ఆ యొక్క ప్రాజెక్ట్ గురించి దాన్ని ఎంక్వైరీ చేసి ఫార్మ్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ లోడింగ్ పేజ్ అనేది చాలా తక్కువ టైంలో లోడ్ అవ్వాలి. లోడింగ్ పేజ్ సైజ్ కూడా చాలా తక్కువ ఉండాలి. యూజర్ ఎక్స్‌పీరియన్స్ బాగుండాలి. అండ్ మొబైల్ ఫ్రెండ్లీ లోడింగ్ పేజ్ ఉండాలి అన్నట్టు. ఓకే. సో, ఇది కూడా చాలామంది చేయకపోవడం వల్ల కూడా ఏమైతుంది క్వాలిటీ స్కోర్ డౌన్ అవుతుంది. కీవర్డ్స్ సరిగ్గా పెట్టట్లేదు. సీటీఆర్ పెట్టట్లేదు. ల్యాండింగ్ పేజ్ సరిగ్గా లేదు. ఆటోమేటిక్‌గా క్వాలిటీ స్కోర్ అనేది డౌన్ అయిపోయి కాస్ట్ పర్ లీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో, ఇవన్నీ ఏం చేస్తాయి సింపుల్‌గా బ్యాడ్ ల్యాండింగ్ పేజ్ కన్వర్షన్స్. ఓకే. ల్యాండింగ్ పేజ్ కూడా సరిగ్గా లేకపోతే ఏమైతుంది మనకి లీడ్స్ రావు. క్లియర్ హెడ్‌లైన్ ఉండదు. క్లియర్ ఆఫర్ ఉండదు. ఓకే. సో, ఆ ట్రస్ట్ అనేది రాదు. ఏ విధంగా ఫార్మ్ ఫిల్ చేశారు ఇక్కడ చూడండి ఇదే చూద్దాం గోద్రేజ్. దే ఆర్ సెల్లింగ్ 3 అండ్ 4 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్. బట్ దిస్ షుడ్ బి హైలైటెడ్ అన్నట్టు. అయిన తర్వాత దీని యొక్క ఫెసిలిటీస్ ఏంది? 2 ఐకానిక్ టవర్స్ విత్ 45 ఫ్లోర్స్ ఈచ్, 5 మినిట్స్ ఇది కాదు. ఓకే. వాట్ ఆఫర్ యూ ఆర్ గివింగ్? వాట్ ఆర్ ద అమ్యూనిటీస్ అండ్ ఇందులో ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ మనకు ఫస్ట్ పేజ్‌లోనే కనిపించేలాగా మనకి హైలైట్ ఉండాలి. ఓకే. సో, దిస్ ఈస్ బ్రాండ్ వన్ కనుక ఏదో
వర్కౌట్ అవుద్ది. బట్ కాకపోతే దిస్ ఈజ్ నాట్ ది ఐడియల్ ల్యాండింగ్ పేజ్ అన్నట్టు. ఓకే గైస్. దీనివల్ల కూడా మనకి కాస్ట్ పర్ లీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రాంగ్ లొకేషన్, రాంగ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తారు. ఏ విధంగా అంటే, నేను ఒక 100 సిఆర్ పెట్టి నేను ఒక విల్లా కొందాం అనుకుంటున్నా. ఓకే. ఎవరైతే 3 బిహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్నారో, నా యొక్క యాడ్ 100 సిఆర్ పెట్టి విల్లా కొనేవాడికి కూడా చూపెట్టడం వల్ల ఏం యూజ్ ఉంటది? ఉండదు రైట్? సో, ఐ షుడ్ సెలెక్ట్ మై ఇన్‌కమ్ రేంజ్. ఓకే. మనం యాడ్స్ టార్గెట్ చేసినప్పుడు రైట్ లొకేషన్‌ని, తర్వాత రైట్ బిహేవియర్‌ని, ఇంకా ఆడియన్స్ యొక్క బిహేవియర్‌ని కూడా టార్గెట్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది? మల్టిపుల్ ఇంప్రెషన్స్ వస్తాయి. క్లిక్స్ రావు. ఓకే. సో, ఆటోమేటిక్‌గా ఇది మన యొక్క కాస్ట్ పర్ లీడ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓకే. అండ్ కన్వర్షన్ ట్రాకింగ్ చాలామంది చెయ్యరు. ఓకే. సింపుల్‌గా చెప్పాలి అంటే ఆల్రెడీ మనం చెప్పేసాము. ఫార్మ్ సబ్మిషన్స్ ఎన్నొచ్చాయి, ఫోన్ కాల్స్ ఎన్నొచ్చాయి, వాట్సాప్ క్లిక్స్ ఎన్నొచ్చాయి, పర్చేజెస్ ఎన్నొచ్చాయి, వీటన్నిటి నుంచి ఎన్ని ఫాలో అప్స్ అయ్యాయి, ఎంతమంది విజిట్ చేశారు, వాటి యొక్క మిస్టేక్స్ ఏంటి, అవన్నీ కూడా మనము రైట్ వేలో సెర్చ్ చేసినప్పుడే మనము మన యొక్క కాస్ట్ పర్ లీడ్‌ని ఇది రెడ్యూస్ చేయగలుగుతాం అన్నట్టు. ఓకే. సింపుల్‌గా ఏం లేదు. మనకి రియల్ రిజల్ట్స్ రావాలి ఫ్రేమ్‌వర్క్‌లో అంటే దిస్ ఈజ్ ది ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ టు ఇంప్రూవ్ కాస్ట్ పర్ లీడ్, టు డిక్రీజ్ కాస్ట్ పర్ లీడ్. ఫస్ట్ ఏంది? మన యొక్క కరెంట్ క్యాంపెయిన్ డేటాని అనలైజ్ చేయాలి. తర్వాత వేస్ట్ కీవర్డ్స్‌ని తీసేయాలి. నెగెటివ్ కీవర్డ్స్‌ని యాడ్ చేయాలి. తర్వాత మన యొక్క యాడ్ కాపీ బెటర్‌గా ఉండాలి. ల్యాండింగ్ పేజ్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఓకే. తర్వాత దానివల్ల ఏమైతుంది? కన్వర్షన్ ట్రాకింగ్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి కన్వర్షన్స్ వస్తున్నాయి, ఏంటి అని చెప్పేసి. తర్వాత మనకు వచ్చినటువంటి లీడ్ సైకిల్ మొత్తాన్ని కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్లనే మనం మన యొక్క బిజినెస్‌కి కాస్ట్ పర్ లీడ్ అనేది డిక్రీజ్ చేయగలుగుతాం. మార్కెటింగ్ బడ్జెట్‌ని డిక్రీజ్ చేయగలుగుతాం. సేల్స్ ఇంక్రీజ్ చేయగలుగుతాం అన్నట్టు. ఓకే గైస్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ.